దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచు వచ్చుదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కాదా? ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ జూలై మాసమున దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఇదే. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడింది, వాళ్ళు ఏడ్చుచు వచ్చుదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా అని చెప్పి చాలా సార్లు మన జీవితంలో కొన్నిసార్లు మనం సంతోషంగా వస్తాం మందిరానికి, కొన్నిసార్లు దుఃఖంతో వస్తాం. నువ్వు సంతోషంగా వచ్చినా దుఃఖంగా వచ్చినా ఏ రకంగా వచ్చినా నీ మనస్సును ఎరిగిన దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. కనుకనే ఇక్కడ రాయబడింది, కొన్నిసార్లు ఏడుపుతో వచ్చినప్పుడంట ఆయన మన ప్రార్థన ఆలకించి మనల్ని నడిపిస్తాడంట. హన్నా జీవితంలో హన్న మందిరానికి ఎలా వచ్చిందంటే దుఃఖముఖంతో వచ్చింది. చాలా దుఃఖంతో ఏడ్చుకుంటూ అనరాని మాటలు అన్ని కూడా ఆమె చెవులబడ్డాయి. నిందలు అనుభవించింది. ఎవరికి కూడా ఆ నిందల్ని షేర్ చేయలేదు. కానీ దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చి ఎప్పుడైతే దేవుని సముఖంలో ఏడుపు ఒకవైపు ఉంది, ప్రార్థన ఒకవైపు ఉంది. హల్లెలూయా. ఈరోజు కొంతమంది ఏడ్చుకుంటానే కూర్చుంటున్నారు కానీ ప్రార్థన మాత్రం చేయడం లేదు. ఆమేన్. ఏడుస్తూనే ఉంటారు. ఏడుపుకి సమాధానం దొరకదు. నీ ఏడుపుతో పాటు ప్రార్థనకి జవాబు వస్తుంది. ఆమేన్. అందుకే కన్నీటి ప్రార్థన చాలా బలమైనది. కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైనది. నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటావా, ఏడుపు ఏదో దేవుని సన్నిధిలో ఏడు. నువ్వు ఏడ్చేటప్పుడు దేవుని పాదాల దగ్గర ఆ కన్నీళ్లు అలాగానే ఆ కన్నీళ్లు తడిపెట్టట్లుగా ఏడు. మామూలుగా ఏడిస్తే నీ ఎనర్జీ లాస్ అంతే, లేకపోతే ఏదో నువ్వు పోగొట్టుకుంటావు అంతే. కానీ ఏడుపు ఏదో దేవుడి సముఖంలో ఏడ్చినప్పుడు ఒక అద్భుతాన్ని చూస్తావు. ఆమేన్. అన్న అందుకే ఎక్కడ ఏడవల, అక్కడ తన భర్తతో చెప్పి ఏడవలేదు, లేకపోతే నన్నే ఇట్లా అంటారా, నేను మొదటి దాన్ని కదా అని చెప్పి ఇంకొక ఆమెతో చెప్పి ఆడవలేదు, బంధువులతో చెప్పి ఆడవలేదు. కానీ దేవుని సముఖంలోనికి వచ్చి అక్కడ కూర్చొని ఏడ్చిందంట. వచ్చేటప్పుడు దేవుని సముఖంలోకి వచ్చేటప్పుడు ఆమె ఎలా వచ్చిందంటే ఏడ్చుకుంటూ వస్తా ఉంది. ఆ ఏడుపు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే దేవుని చెవులోకి వెళ్ళిపోయేంత వరకు ఏడ్చింది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఉంటున్న దైవజనుడికి అర్థం కాల ఏడుపు. అక్కడ ఉంటున్న దైవజనుడికి అర్థం కాల ఆమె పరిస్థితి ఏంటో, ఆమె ఎందుకు ఏడుస్తా ఉందో. అసలు ఆయన అనుకుంటున్నాడు ఉదయాన్నే మత్తురాలు అయిపోయిందని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. కానీ దేవుని స్వరం ఎవరితో మాట్లాడుతున్నాడంటే దైవజనుడితో మాట్లాడుతూ ఉంది. ఆమె ఏడుపు కారణం ఏమో తెలుసా? వాళ్ళనేది చెప్పు, వెళ్ళి చెప్పు, వచ్చే సంవత్సరం కంతా, వచ్చే ఏడాది కంతా ఆమె గర్భం ధరిస్తుందని చెప్పు అని చెప్పి అన్నప్పుడు ఒక సమాధానము దొరికింది. ఆమేన్. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు సమాధానం దయచేయును గాక. హల్లెలూయా. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుకనే ఇక్కడ రాయబడింది, ఏడ్చుచూ వచ్చుదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. నడిపించి ఏం చేస్తాడంటే అక్కడ త్రొట్టిల్లకుండా. చాలాసార్లు మనం త్రొట్టిల్లుతా ఉంటాం, విశ్వాసంలో త్రొట్టిల్తా ఉంటాం, వాక్యంలో త్రొట్టిల్తా ఉంటాం, ప్రార్థనలో త్రొట్టిల్తా ఉంటాం. అలా త్రొట్టిల్లకుండా చేస్తాడంట. ఆయన నడిపింపు ఎలా ఉంటుందంటే నిన్ను త్రొట్టిల్లనీయుడు, నిన్ను విడవడు, ఎక్కడ విడవడు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని ఎక్కడ కూడా నిన్ను చూసి అవమానకరంగా ఎక్కడ నిన్ను ఉంచడు. నేను ఎలా ఉంచే దేవుడు మన దేవుడు అని అంటే తలగా ఉంచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం చూడండి ఒకసారి, 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి, తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఆమేన్. భక్తుల పాదాలు త్రొట్టిల్లకుండా కాచి కాపాడే దేవుడు ఆయన.
ఆమేన్, హల్లెలూయా. నీ పాదం ఎక్కడ త్రొట్టిల్లకుండా, అందుకే ఒక మాట రాయబడింది కీర్తనల గ్రంథంలో, నీ పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించే దేవుడు అండి. హల్లెలూయా. ఎంత చక్కని దేవుడు, ఒకసారి ఆలోచన చేయండి. పాదాలకి రాయి తగలకుండా ఎత్తి పెట్టుకునే దేవుడు ఆయన. కనుకనే ఇక్కడ అంటాడు, వాళ్ళు నాకు దాన్ని ప్రార్థన చేస్తే, కన్నీటితో పాటు వచ్చి వారు నాకు నన్ను మొదలుపెడితే ఖచ్చితంగా నేను వారిని నడిపిస్తాను, ఖచ్చితంగా వారిని నడిపిస్తాను. వారికి ఉంటున్న సమస్యల్లో ఎక్కడా వాళ్ళు తొట్టిల్లకుండా, ఎక్కడా వాళ్ళు పడిపోకుండా వారి పాదాలను నేను కాచి కాపాడుతాను, వారి పాదాలలో శక్తిని ఇస్తాను అని చెప్పి దేవుడు ఇదేమన్నా మనకి వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనల్ని నడిపించాలన్నా, దేవుని సముఖములో మనకి సమాధానం రావాలన్నా మనం ఒక 3 విషయాలు మనం ఇక్కడ నేర్చుకున్నాం. నెంబర్ 1, ఫస్ట్ ఏంటంటే సహవాసంలో ఉండాలి. ఏముండాలంటే చెప్పండి ఒకసారి, సహవాసంలో ఉండాలి. బైబిల్లో చాలా సహవాసాలు ఉన్నాయి. ఒకటేమో మనుషుల సహవాసం, ఇంకోటేమో దుష్టుల సహవాసం, మూడోదేమో తొట్టల సహవాసం, నాలుగోదేమో దేవునితో సహవాసం. ఎవరితో? ఇన్ని రకాల సహవాసాలు, చెడు సహవాసాలు, మంచి సహవాసాలు చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం దేవుడితో సహవాసం చేస్తామో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు అంటే, శాంతికరమైన యొద్ద, జలముల యొద్ద, పచ్చిక గల బయలు యొద్ద మనల్ని ఆయన నడిపిస్తాడు. కానీ చాలా సార్లు మనం అనుకుంటాం, మనం ఇలా నడవాలి, అలా నడవాలి అని చెప్పి అనుకుంటా ఉంటాం. కానీ నడవలేకుండా పోతా ఉంటాం. ఎందుకంటే మన సొంత ప్రయత్నం. కానీ దేవుడితో పాటు నువ్వు నడిస్తే, దేవుడితో ప్రార్థన చేస్తూ నువ్వు నడిస్తే, దేవుడితో సహాయం తీసుకుని నువ్వు నడిస్తే, దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు నడిస్తే, ఆ ప్రయాణం ఏమవుతుందో తెలుసా? నీ గమ్యానికి దేవుడు తీసుకునే వ్యక్తిగా మారుతుంది నీ ప్రయాణం. ఆమేన్. కనుకనే ఇక్కడ భక్తుడు అంటాడు ఒక మాట, ఏంటి అని అంటే, యోబు ఒక మాట అంటాడు. చదవండి ఒకసారి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో మన సహవాసము ఎలా ఉండాలో, ఏం తీసుకుని వస్తుందో ఆ సహవాసం చూడండి ఒకసారి. సమాధానం కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఆయనతో సహవాసం చేసినట్లా నీకు సమాధానం కలుగును. అలాగున నీకేం కలుగుతుందంట? మేలు కలుగుతుందంట. సహవాసం చేస్తే, దేవుడితో సహవాసం చేస్తే మాకు వచ్చే లాభం ఏంటి అని అంటే నీకు సమాధానం. చాలా కుటుంబాల్లో ఈరోజు ఏం లేదంటే, అన్ని ఉన్న, డబ్బులున్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, పేరున్నా, ప్రఖ్యాతున్నా, ఏం లేకుండా పోతుంది తెలుసా? సమాధానం లేకుండా పోతాడు. భార్యాభర్తలకి సమాధానం లే, కుటుంబంలో ఉంటున్న వారికి సమాధానం లే, పిల్లలకి, తల్లిదండ్రులకి సమాధానం లే, ఎంత సంపాదించి తీసుకొని వచ్చినా అది మిగలడం లే, సమాధానం లే. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు అంటాడు, అయ్యా నీతో సహవాసం చేస్తే మాకేం దొరుకుతుందో తెలుసా? సమాధానం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది అంటే చెప్పండి ఒకసారి. సమాధానం దొరుకుతుంది. సమాధానం మాత్రమే కాదు, అక్కడ మేలు కూడా కలుగుతుంది. అందుకే దేవుడు నడిపింపు ఇలా ఉంటది. దేవుడు నడిపింపు ఎలా ఉంటుందంటే సమాధానంగా ఉంటది. ఆ దేవుడు నడిపింపు ఎలా ఉంటుందంటే నీకు మేలు చేసేటట్లుగా ఉంటది దేవుని యొక్క నడిపింపు. అందుకే అక్కడ హన్నాను చూసి ఏలి దేవజనులు అంటారు, అమ్మా వచ్చే ఏడాదికి ఖచ్చితంగా నీకు ఒక గర్భఫలాన్ని యెహోవా అనుగ్రహిస్తాడు, నువ్వు సమాధానం కలిగి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆమెకుంటున్న దుఃఖం అంతా తొలగిపోయి దుఃఖాముఖంతో వచ్చిన ఆ హన్న వెంటనే కన్నీళ్లు దుడుచుకుని ఏం చేసింది తెలుసా? అక్కడి నుంచి సంతోషంతో వెళ్ళిందంట, సమాధానంతో వెళ్ళిందంట. కానీ మనం ఏం చేసుంటాం? మనం చాలాసార్లు ఇక్కడ ప్రార్థనలో కూర్చుంటాం. ప్రార్థన చేసి ఏం కాదమ్మా, సమాధానంగా వెళ్ళరా, ఖచ్చితంగా దేవుడి పక్షాన ఉంటాడు. ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎంత నీకు ధైర్యం చెప్పినా, ఎన్ని వాగ్దానాలు నీకు చూపించినా, ఈ యొక్క మందిరం దాటుకుంటున్న మళ్ళీ నీకేమొస్తుందో తెలుసా? సమాధానం రాదు. ఏమొస్తుంది? చేస్తాడు, చెప్పండి ఒకసారి, చేయడు. మళ్ళా ఈ వాగ్దానం నాకు నెరవేరుతుందో నెరవేరదో. పాస్టర్ చెప్పేసినాడు, ఆయన అంటే చెప్తాడు, కానీ దేవుడు ఆయన చేస్తాడో చేయడో అన్నట్లుగా వేరే రకంగా పోతా ఉంటుంది. మన మనస్సు ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. కానీ యోబు జీవితంలో మనం చూస్తే సమాధానంతో అన్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా మనుషులు ఏముందో తెలుసా? చెప్పండి ఒకసారి. సమాధానం ఉంది. ఎవరితో సహవాసం ఉన్నాడు? దేవునితో ఉన్నాడు కాబట్టి ఒక సమాధానం ఉంది. నా దేవుడు నాకు మేలు చేస్తాడు అనే ఒక ధైర్యం ఉంది. నా దేవుడు మళ్ళీ నాకు తిరిగి ఇవ్వగలుగుతాడు అని చెప్పి ఒక విశ్వాసం ఉంది. ఈరోజు మనకుందా?
ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనకి ఆ విశ్వాసం రావాలి, ఆ సమాధానం రావాలి, ఆ ధైర్యం మనకు రావాలి. ఏదైనా నా జీవితంలో దేవుడు జరిగించగలుగుతాడని ఒక నమ్మకం మనకు రావాలి. ఆమేన్. కనుకనే ఇక్కడ రాయబడింది ఒక మాట, అక్కడ అంటాడు ఒక మాట, సహవాసం చేసినలా నీకు సమాధానం కలుగును, అలాగున నీకేం కలుగుతుంది, మేలు కలుగును. శిష్యులు అంటారు ఒక మాట, చూద్దాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చదవండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమైన మౌటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. శిష్యులు అంటా ఉన్నారు, మా సహవాసం ఎవరితో తెలుసా? ఎవరితో మా సహవాసం? తండ్రితో. మా సహవాసం ఎవరితో తెలుసా? యేసుక్రీస్తుతో. అందుకే పేతురు, యోహాను అన్నారు, మా యొద్ద వెండి బంగారం లేవయ్యా, నజరుడైన యేసుక్రీస్తు నామం మాత్రమే ఉంది, లేచి నడు అని చెప్పి అనగానే గుంటి భిక్షగాడు లేచి నడవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు మీ దగ్గర ఏముంది? ఒకసారి ఆలోచన చేయండి. మీ సహవాసం ఎవరితో ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. ఇరుగు పొరుగు వారితో సహవాసంగా ఉండవు, మంచిదే. ముసలమ్మ మాటలు మాట్లాడుతూ ఉన్నావా? అది మంచిది కాదు. వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నావా? అది మంచిది కాదు. లేకపోతే ఇక్కడ జరిగిన విషయాలు అక్కడ జరిగిన విషయాలు ఇక్కడికి చెప్పుకుంటూ కాలం గడుపుతున్నావా? అది మంచిది కాదు. హల్లెలూయా. ఇంక ఎలా ఉండాలి నీ సహవాసం అంటే, దేవుని మాటలు చెప్పుకునే బిడ్డలతో నీ సహవాసం ఉండాలి, ప్రార్థన పరులతో నీ సహవాసం ఉండాలి, వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడే సహవాసం నీకు ఉండాలి, ప్రార్థనలో కలుసుకునే సహవాసంలో మనం ఉండాలి. ఏదో ఆదివారం వచ్చినామా, తప్పట్లు కొట్టినామా, వెళ్ళిపోయినామా, అది కాదు సహవాసం. సంఘంలో జరిగే ప్రతి ఒక్క కార్యం, ప్రతి ఒక్క ప్రార్థనలో కనబడాలి. ఆమేన్. ఎంతమంది కనబడుతున్నారు? బైబిల్ స్టడీకి ఆబ్సెంట్, శుక్రవారం ప్రార్థనకి ఆబ్సెంట్, స్పెషల్ ప్రేయర్స్ కి ఆబ్సెంట్, సండే మాత్రం ప్రెసెంట్. ఆలోచన చేయండి నా ప్రియమైన వాళ్ళారా. సహవాసం అనేది ఎందుకు అంటే మనం పడిపోకుండా ఉండడానికి. ఎక్కడ సాతానికి మనం లొంగిపోకూడదు. వాడు చాలా సార్లు మనకి ఇబ్బందులు తీసుకుని వస్తూ ఉంటాడు, శరీరంలో ఇబ్బందులు తీసుకుని వస్తాడు, ఆర్థికంగా ఇబ్బందులు తీసుకుని వస్తాడు, కుటుంబంలో ఇబ్బందులు తీసుకుని వస్తాడు, పిల్లల ద్వారా ఇబ్బందులు తీసుకుని వస్తాడు, సమాజం ద్వారా ఇబ్బందులు తీసుకుని వస్తాడు. అక్కడ ఆ సమయంలో నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే నీకు ఒక సహవాసం ఉండాలి. భయంకరమైన పరిస్థితుల్లో నీకు ఒక సహవాసం ఉండాలి. అందుకే రాజు కలగన్నాడంట, కళ భావాన్ని మర్చిపోయాడు. కళ భావాన్ని కూడా మర్చిపోయాడు. వెంటనే ఒక ఆజ్ఞ జారీ చేసినాడు. ఏంటి ఆజ్ఞ అని అంటే, అందరినీ చంపేయండి. ఎవరిని? శకుని గారిని చంపేయండి, శాస్త్రులను చంపేయండి. కళ భావం చెప్పగలిగిన వారందరూ ఉన్నారు, కానీ ఎవరు కూడా కళను చెప్పలేకుండా పోతున్నారు, కళ భావాన్ని చెప్పలేకుండా పోతున్నారు. ప్రతి ఒక్కరిని చంపేయండి అని చెప్పినప్పుడు ఈ సంగతి ఎవరికి వినబడిందంటే దానియేలు వినబడింది. దానియేలు ప్రార్థన పరుడు కనుక దానియేలు గడువు అడిగి ఆ స్నేహితులతో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట. రాత్రి రాజుగారు కలగన్నారంట. రాజుగారు కళ భావాన్ని కూడా మర్చిపోయారంట. కాబట్టి మనం కళ చెప్పాలి, కళ భావాన్ని కూడా మనం చెప్పాలి. ఆ దేవుడే మనకి సహాయం చేయాలని చెప్పి ఆ రాత్రి దానియేలు తన స్నేహితులతో కూర్చొని ప్రార్థన చేస్తే దానియేలుకి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ కళను బయలుపరిచినాడు. ఆమేన్. ఈరోజు నీకు అలాంటి సహవాసం ఉండాలి. కొంతమంది ఫ్రెండ్స్ షాపింగ్ ఫ్రెండ్స్ ఉంటారు. షాపింగ్ ఫ్రెండ్స్, మేము అక్కడికి వెళ్తున్నాం, వస్తాంవే అని అంటే మేము కూడా వస్తాంవే అని చెప్పి వెంటనే ఇంకంతే ఊపేసుకొని పరిగెత్తడమే. ఆమేన్. కొంతమంది ఫ్రెండ్స్ అట్లా తిరిగే ఫ్రెండ్స్ ఉంటారు, రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఇప్పుడు మనకు కావాల్సిన ఏ ఫ్రెండ్స్ కావాలంటే ప్రేయర్ వారియర్ ఫ్రెండ్స్ కావాలి. ఎవరు కావాలంటే ప్రార్థన యోధుల సహవాసంలో ఉండాలి. నీకు ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నా కష్టం అన్న స్నేహితురాలే నీ స్నేహితురాలు. నీకు ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నా కష్టం అన్నట్లుగా భావించే స్నేహితుడే నీ స్నేహితుడు. హల్లెలూయా. సంఘములో అలాంటి భావం కలిగిన సహవాసంలోనికి రావాలి. అందుకే యోబు అంటాడు ఏమంటే, మన సహవాసం అయితే సమాధానం కలగజేస్తుంది, ఆయనతో సహవాసం చేస్తే నాకేమొస్తుంది తెలుసా? మేలు కలుగుతుంది. ఇక్కడ శిష్యులు అంటా ఉన్నారు, మా సహవాసం అయితే తండ్రితో, మా సహవాసం అయితే యేసుతో.
ఆమేన్. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి, మీ సహవాసం ఎవరితో? మా సహవాసం అయితే టీవీ సీరియల్స్తో, మా సహవాసం అయితే ఇంకా రకరకాల పబ్జీ గేమ్స్తో, సెల్ ఫోన్తో, రకరకాల సోషల్ మీడియాస్తో మా సహవాసం. కానీ ఇక్కడైతే దేవుని యొక్క భక్తులు అంటూ ఉన్నారు, మా సహవాసం అయితే తండ్రితో, ఆ తర్వాత యేసుక్రీస్తుతో. ఆమేన్. కాబట్టి రెండవదిగా ఆయన నిన్ను నడిపించాలని అంటే సమాధానంగా ఉండాలంట. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది. కొద్దిగా త్వరగా చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడింది: ఇలాగున జరుగుకున్నట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. ఆమేన్. ఈరోజు సమాధాన పడాలి. ఎవరితో సమాధాన పడాలి తెలుసా? దేవుడితో సమాధాన పడాలి. కొంతమంది మనుషులు మాట్లాడకపోతేనే వాళ్ళు మాట్లాడలేదు నాతో అని చెప్పి అని చెప్పి ఫీల్ అయిపోతా ఉంటారు. అయ్యో నాతో మాట్లాడలేదు, నేను ఏం చేసినాను, నేను ఏమన్నాను అని చెప్పి ఫీల్ అయిపోతా ఉంటారు. నా ప్రియమైన వాళ్ళారా, నీ సహవాసం మంచిదే కాదట్లే. అంతకన్నా ముందు నువ్వు దేవునితో సమాధాన పడాలి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడని ఎప్పుడన్నా ఆలోచన చేసినావా? దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా అని చెప్పి ఎప్పుడన్నా ఆలోచన చేసినావా? దేవుడు ఎందుకు నీతో మాట్లాడడం లేదు? దేవుడు నీతో ఎందుకు పలకరించడం లేదు? దేవుడి యొక్క అద్భుతమైన కార్యాన్ని ఎందుకు నీ జీవితంలో జరిగించడం లేదు? ఎప్పుడైనా ఆలోచన చేసినావా? ఎవరో మాట్లాడకపోతే ఎందుకు అంత ఫీల్ అయిపోతా ఉన్నాం? దేవుడు మాట్లాడలేదని చెప్పి ఆ ఫీలింగ్ నీకు ఎప్పుడన్నా వచ్చిందా? ఒకసారి ఆలోచించి. ఒక భక్తుడు ఉన్నాడంట. ఆ భక్తుడు దేవుడు మాట్లాడకపోతే ఆ రోజు అన్నం తినేవాడు కాదంట. ఆ భక్తుడు దేవుడు మాట్లాడకపోతే ఇంకంతే, ఆ రోజు ఆ ప్రార్థన గది వదిలిపెట్టి బయటకు వచ్చేవాడు కాదంట. ఆ భక్తుడు అడుగుతాట దేవుడిని, ప్రభు నేను ఏం చేశాను, ఎందుకు నాతో మాట్లాడటంలే? నాతో నువ్వు మాట్లాడితే కానీ నేను లేను, నువ్వు నాతో మాట్లాడితే కానీ నేను టిఫిన్ చేయను, నువ్వు నాతో మాట్లాడితేనే కానీ నేను బయటకు రాను, ఎన్ని రోజులైనా సరే నువ్వు నాతో మాట్లాడాల్సిందే అని చెప్పి కూర్చున్నప్పుడు ప్రభు అన్నాడంట, నేను నీతో మాట్లాడుతూనే ఉన్నాను, మాట్లాడాలనే చెప్పి అనుకున్నాను. కాస్త నువ్వు ఎలా ప్రార్థనలో ఉన్నావో ఒకసారి కనిపెట్టాలని చెప్పి అనుకున్నాను. నా ప్రియమైన వాడా, నువ్వు నిజంగా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తా ఉన్నావు అని చెప్పి అన్నాడంట. హల్లెలూయా. యాకోబు అంటాడు కదా, నువ్వు నన్ను ఆస్వాదిస్తే గానీ నేను నిన్ను, చెప్పండి ఒకసారి, వదిలిపెట్టను అయ్యా. పాదాలు గట్టిగా పట్టుకునేసాడు అంతే. ఈరోజు అలాంటి సమాధాన పడాలి దేవునితో. నువ్వు అలాగ సమాధాన పడాల. నువ్వు ఆశీర్వదించు ప్రభు నన్ను, నువ్వు నాతో మాట్లాడు ప్రభు, నీకు నాకు ఎక్కడైనా అడ్డుగోడ ఏదైనా ఉంటే తొలగించు ప్రభు, నీకు నాకు ఎక్కడైనా విరోధమో లేకపోతే వైరమో ఏదైతే అడ్డుగా ఉందో వాటంతటిని కూడా నిర్మూలన చేయి ప్రభు అని అడగాల. అలా సమాధాన పడాలి. ఆమేన్. కానీ ఒకసారి ఆలోచన చేయండి, ప్రియమైన వారు, నిజమైన ఆత్మీయత ఏమో తెలుసా? దేవుడు మాట్లాడకపోతే ఫీల్ అవ్వడమే నిజమైన ఆత్మీయత. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన, నువ్వు ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆయన స్వరం వినపడకపోతే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన స్పర్శ మనం అనుభవించకపోతే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నడిపింపు మనకు రాకపోతే, అప్పుడు వెంటనే ఫీల్ అవుతావు చూసినావా, వెంటనే ఫీల్ అయ్యి ఏడుస్తావు చూసినావా, అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే దేవునితో పాటు ఒక ఐక్యంలో ఉన్నావు, దేవుడు మాట్లాడేదని ఒక ఫీలింగ్ లో ఉన్నాం. అది నిజమైన ఆత్మీయత. హల్లెలూయా. అందుకే ఆ రాత్రి గెత్సేమనే తోటలో ఏడుస్తాడంట, తండ్రి ఏమని నీ చిత్తం అయితే ఈ పాత నా ఎద్దు నుండి తొలగించు. సమాధానం రాలా. ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ఆ ఏడుపు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆఖరికి చెమట రక్తంగా మారిపోయింది. హల్లెలూయా. జవాబు రాలా. యేసు ప్రభు చేసిన ప్రార్థన జవాబు రాని ప్రార్థన ఏదైనా ఉందనంటే అదే. జవాబు రాలా. ఎంత ప్రార్థన చేస్తాడంటే చెమట రక్తంగా మారిపోయింది. ఆ రక్తము కారినప్పటికి కూడా అంటాడు, ఒక మాట అంటాడు, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరును కాక. జవాబు రాకపోయినా సరే నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి. ఈ రోజు జవాబు రాకపోతే మన జీవితాలు ఏమవుతుందో తెలుసా? నీ చిత్తం కాదు, ఇంకా నా చిత్తం చూసుకుంటా. నిన్ను చాలా సార్లు చూసాను ఏదో చేస్తావని, ఇంకా నువ్వు చేసినట్టు కనపడలా. ఇంకా నా స్టైల్లో నేను వెళ్తానయ్యా, ఇంకా నాకున్న పలుకుబడి నేను ఉపయోగిస్తానయ్యా.
నాకుంటున్న పాత జీవితాన్ని నేను వాడుకుంటానయ్యా, నాకుంటున్న వాటంతటితో నేను చేసుకుంటానయ్యా అని చెప్పి వెళ్ళిపోతాం. కానీ అక్కడ ప్రభు అంటున్నారు, ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు అంటున్నాడు ఏమంటే, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును కాక. ఆ ఓపిక మనకు రావాలంటే, ఆ విశ్వాసం మనకు రావాలి, ఆ పట్టుదల మనకు రావాలి. తండ్రి ఆల్రెడీ ఈయన్ని నియమించుకున్నదే దానికే, శిలువ మరణానికే ఈయన నియమించబడ్డాడు, ఈయన పుట్టుకే దాని కొరకే. కనుక తండ్రి దగ్గర నుంచి సమాధానం రాకపోయినా దానికి అలాగనే లోబడి సమాధానపరచబడిన అనుభవంలోని ప్రభువుని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎవరి ద్వారా మనకు సమాధానము చూడండి ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట, అద్భుతమైన మాట, అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్పుకుంటున్నారు. చూద్దాం ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. యేసయ్య ద్వారానే నీకు సమాధానము, యేసయ్య ద్వారానే మనకి అద్భుతమైన సమాధానం. అందుకే శిష్యులందరూ కూడా తలుపులు వేయబడి అందరూ కూడా భయపడుతూ ఉంటున్న సమయంలో, అందరూ కూడా ఇంకా కలవరాలతో ఉంటున్న సమయంలో, మూయబడిన తలుపులు అలాగనే ఉంటున్న సమయంలో ఆ తలుపులలో నుండి అలాగనే మూయబడిన తలుపుల నుంచి ప్రత్యక్షమైన ప్రభు అంటారు, మీకు సమాధానము కలుగును గాక అని చెప్పి అంటాడు. ఈరోజు సంఘముతో దేవజోడన నేను ఆ మాటను సెలవిస్తాను. మీకు అందరికీ నా దేవుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి ఒక్క విషయంలో సమాధానం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక సమాధానం రావాలా. ఆ సమాధానం దొరికే స్థలం ఏమో తెలుసా? యేసయ్యలోనే సమాధానం. దానికి ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు అంటే సమాధాన కర్త. ఏమంట? సమాధానకర్త. నీకు ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి సమస్యగా అయినా, ఎలాంటి శ్రమలో ఉన్నా పరిష్కారం దొరకగలిగిన ఒక చోటు, పరిష్కారం దొరకగలిగిన ఒక నామం ఏదైనా ఉంది అంటే అది యేసయ్య నామం మాత్రమే. హల్లెలూయా. దీనికి సమాధానం దొరకదు అన్నట్టుగా ఉండదు. అక్కడ ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. కనుకనే ఇక్కడ రాయబడింది, యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఇంకా ఎవరితో సమాధానంగా ఉండాలంట? చూడండి ఒకసారి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొచ్చున్నాము, మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. ఒకరితో ఒకడు సమాధానంగా ఉండాలి. ఈరోజు కుటుంబంలో నువ్వు సమాధానంగా ఉండే, భర్త భార్య సమాధానంగా ఉండే. కుటుంబం అన్నాక ఖచ్చితంగా మనకి ఏం వస్తుంది తెలుసా? ఫైటింగ్లు, ఆ తర్వాత అన్ని వస్తాయి. హల్లెలూయా. ఆ ఫైటింగ్ కూడా మనకి ఏముండాలంటే సమాధానం కలిగిన ఫైటింగే ఉండాలి. అందుకే కోపపడుడి, కానీ మీరు ఏం చేయకండి, పాపం చేయకండి. సూర్యుడు అస్తమించే కొద్దికి, అస్తమించే లోపే నీ కోపం ఏమైపోవాలి తెలుసా? ఏమైపోవాలి? సమాధానం అయిపోవాలి. ఆ కోపం అంతే మర్చిపోవాలి, అంతే. హల్లెలూయా. కానీ కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాము, సంవత్సరాలు తడబడి కూడా వారు మాట్లాడుకోరు. సంవత్సరాలు అయిపోయి ఉంటాయి. భర్త భార్యతో మాట్లాడు, భార్య భర్తతో మాట్లాడు, బిడ్డలు వాళ్ళిద్దరితోనూ మాట్లాడు. హల్లెలూయా. కానీ నా ప్రియమైన వాళ్ళు ఒకరితో ఒకరు ఏం చేయాలంటే సమాధానంగా ఉండాలి. ఆ సమాధానముతో ఎప్పుడైతే మనం ఉంటామో ఖచ్చితంగా దేవుని యొక్క సమాధానము మనలో ఉంటుంది. కనుకనే మన జీవితాల్లో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎక్కడన్నా సమాధానంగా ఉన్నావా? సమాధానంగా లేవా? దేవుని సమాధానం నీలో ఉందా లేదా? కొన్నిసార్లు సమాధానం వెంటాడి మనం పరిగెడుతూ ఉంటాం, కానీ కొన్నిసార్లు సమాధానం మనకు రాదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, యేసుతో ఉంటే నీకు ఖచ్చితంగా సమాధానం. కనుక టార్గెట్, సాతాను యొక్క టార్గెట్ ఏమో తెలుసా? నీకు సమాధానం లేకుండా చేయాలన్నదే. నీకు సమాధానం ఉండకూడదు. మనం ఎవరైనా కానీ కాస్త హ్యాపీగా అట్లా కొద్ది నవ్వినామనుకోండి, వాడికి ఏడ్చేస్తాడు. ఎందుకు ఏడుస్తాడంటే, వీళ్ళు సమాధానంగా ఉన్నారే, వీళ్ళు సంతోషంతో ఉన్నారే, వీరి జీవితము సాఫీగా పోతా ఉందే,
వీళ్ళు చాలా ప్రార్థన చేస్తా ఉన్నారే, వీళ్ళు చాలా దేవునికి దగ్గర అయిపోతా ఉన్నారే. వాడి టార్గెట్ సమాధానాన్ని దొంగిలించడం అనేది వాడి టార్గెట్. కనుకనే యోబుకు తెలుసు సాతాను ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి వాడు. కాబట్టి ఒకవేళ భార్య పోయినా కూడా, భార్య యోబుని తిట్టి వెళ్ళినా కూడా, ఆ ప్లేస్ లో కానీ మన లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నన్నే తింటావా ఈ టైంలో అని చెప్పి లెఫ్ట్ లెఫ్ట్ తింటే లండన్లో పోయి వెళ్తున్నారు. కానీ యోబు అక్కడ ఏమీ మాట్లాడకుండా ఒక మాట అంటాడు. ఏమని మాట్లాడతాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకు. ఆ ఒక్క మాటతో భార్యకి సమాధానం చెప్పేసినాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఓపిక మనకు రావాలి. కనుకనే సాతాను నోరు మూయించినట్లుగా, సాతాను యొక్క తలగా చితగొట్టినట్టుగా, సాతాను యొక్క ఆలోచన పని చేయకుండా చేసినట్లుగా యోబు చెప్పిన సమాధానము సాతాను ఓడిపోయేటట్లుగా చేసింది, యేసయ్యని గెలిపించినట్లుగా చేసింది. ఆమేన్. ఈ రోజు నీ నోటి నుంచి వచ్చే సమాధానం యేసయ్యని గెలిపించినట్లుగా ఉండాలి. నీ నోటి నుంచి వచ్చే ఒక్కొక్క మాట యేసయ్యని గెలిపించినట్లుగా ఉండాలి, సాతాను ఓడించినట్లుగా ఉండాలి. అంటే నువ్వు ఎలా ఉండాలంటే సమాధానంగానే ఉండాలి. కొంతమంది ఇంట్లో మనం జూలో చూస్తుంటే ఉంటాం. జూలో కొన్నిసార్లు మనం చూస్తుంటే కొన్ని మృగాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంట, కొన్నిసార్లు అరుస్తూ ఉంటాయి, కొన్నిసార్లు అవి ఉమ్మని చెప్పి మూతి మూసుకొని ఉంటాయి. అలాంటి ఇల్లు కూడా కొన్ని ఉంటాయి. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఒక ఇంట్లో 2007వ సంవత్సరం 2009వ సంవత్సరం ఒక ఇంటికి వెళ్తే భార్య నమ్ముకునింది, భర్త నమ్ముకోలే. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు తడితే ఎవరు తలుపు తీసిన అంటే భర్త వచ్చి తలుపు తీసిన. తలుపు తీసిన తర్వాత తలుపు తీసి రండి అంతే, ఇంకేం లే. సరే ఎవరైనా ఈయన ఉన్నాడని చెప్పి సరే లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత భార్య అంటుంది, నేను ప్రార్థన చేసుకోవాలి, నువ్వు లోపలికి పో అని చెప్పండి. మా ఆయన కూడా ఉంటే మంచిదే కదా అని అంటే ఆయన అంటాడు, ఇంకొక మాట అంటాడు, అందుకే నేను ప్రార్థనలో కూర్చుంది, అందుకే నాకు తెలుసు మీరు వస్తారు, నాకు ఆశ ప్రార్థనలో కూర్చుందామని, కానీ అది నన్ను ఉండేది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాం అని చెప్పి ఆయన రూమ్లోకి వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. మళ్ళీ మేము ఏం చెప్పాం, సిస్టర్ ఆయన ఉంది సిస్టర్ మంచిదే కదా అని చెప్పి నాతో పాటు వచ్చిన బ్రదర్ నేను చెప్తే ఆమంటది, బ్రదర్ ఆయన గురించి నీకు తెలియదు బ్రదర్, అంతా వింటాడు, అంతా బాగానే ఉంటుంది, మళ్ళీ మీరు అట్ట పోయినాక మళ్ళీ ఏం చెప్తాడని అంటే ఇట్లా చెప్పాడు కదా పాస్టర్ అని చెప్పి ఆ వాక్యం తీసుకొచ్చి నాకే చెప్తాడు బ్రదర్. ఆయన చెప్పి మీరు చెప్పిన వాక్యం నాకే చెప్తాడు మళ్ళీ అంటే మంచిదే కదా, మా వాక్యం చెప్తాడు మంచిదే కదా. అట్లా కాదు బ్రదర్, నేను కోపడకూడదంట, నేనేం అడగకూడదంట, నేను ఇట్లుండాలంట అట్లుండాలంట అని చెప్పి అంటే అక్కడ వీక్నెస్ ఎవరనంటే అయ్యగారు కాదు, అక్కడ వీక్నెస్ ఎవరనంటే అమ్మగారి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని రోజుల తర్వాత జరిగిన సంఘటన ఏమో తెలుసా అంటే, ఆ కుటుంబంలో నువ్వా నేనా అని చెప్పి ఆఖరికి ఏమైంది అంటే, నువ్వు నాకు వద్దు నేను నీకు వద్దు అన్నట్లుగా వెళ్ళిపోయింది. కొంత సమయం సమాధానంగా ఉంటే, కొంత భర్త చెప్పినట్లుగా నడుచుకొని ఉంటే, కొంత ఆగి ఆలోచన చేసి ఉంటే, కొంత వాక్యంకి చోటిచ్చి ఉంటే ఈరోజు ఆ కుటుంబం సమాధానంగా ఉండేది. ఎంత దైవజనుల యొక్క ప్రయాస వ్యర్థమైపోయింది, దేవుని వాక్యం ఆ కుటుంబంలో వ్యర్థమైపోయింది, దేవుని యొక్క ప్రణాళిక ఆ కుటుంబంలో వ్యర్థమైపోయింది. పిల్లలు ఇప్పుడు ఎటుపోయారో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్ ఆ కుటుంబంలో ఉంది. నా ప్రియమైన వాళ్ళారా, సమాధాన పడతాం, ఒకరితో ఒకరు సమాధానం. అందుకే ఒక మాట అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక అద్భుతమైన మాట ప్రభు మాట్లాడారు. చూద్దాం ఒకసారి ఆ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. అక్కడ బలిపీఠం ఎదుటనే అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణం అర్పింపు. ఆమేన్. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపు. నువ్వు బలిపీఠం దగ్గర అర్పణ అర్పించాలనుకున్నా కూడా మొట్టమొదటిగా నీకేముండాలి తెలుసా? సమాధానం ఉండాలి. నీ కుటుంబంలో సమాధానం ఉండాలి, సంఘంలో ఉంటున్న వారితో నీకు సమాధానం ఉండాలి, పాస్టర్లతో దేవుని సేవకులతో నీకు సమాధానం ఉండాలి, నువ్వు పని చేస్తుంటున్న స్థలంలో నీకు సమాధానం ఉండాలి. ఆమేన్. నీ బిడ్డలతో నీకు సమాధానం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో అద్భుతమైన ఒక మంచి మాట. అసలు మనం ఎందుకు పిలిచాడు దేవుడు
చూడండి ఒకసారి అయితే 7వ అధ్యాయం 15వ వచనం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరునికైనను సహోదరికైన నిర్బంధం లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. దేవుడు ఒక పిలుపు ఎందుకో తెలుసా? సమాధానంగా ఉండడానికే. నువ్వు సమాధానంగా ఉండు, ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. కనుక దేవుడు ఇలా మనం చేసినప్పుడు ఖచ్చితంగా మనం నిత్యమైన కృపచేత మనల్ని నడిపించుకుంటూ వెళ్తాడు. అన్న చేసిన ప్రార్థన నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించిందంట తన ఆత్మని దేవుని సన్నిధిలో. కనుక వెంటనే జవాబు వచ్చేసింది. ఇంకొక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ కూడా ఏడ్చుకుంటూ సీమోన్ ఇంటికి వచ్చి యేసుక్రీస్తు వారు అక్కడ బస చేస్తున్నారన్న సంగతిని విని కన్నీరుతో పాదాలు తడిపింది, మానక ముద్దులు పెట్టింది. ఆ తర్వాత ఆ యొక్క శిరోజాలతో ఆ యొక్క తడిచిన ఆ పాదాలను తుడుస్తూనే ఉంది. కనుకనే ఒక మాట అన్నాడు ప్రభు, ఏంటంటే విస్తారమైన పాపములు విస్తారమైన కన్నుల చేత ఏమైంది తెలుసా? కొట్టుకుని పోయినాయని చెప్పి అంటాడు. ఏడ్చుతానే వచ్చింది. ఏడ్చుకుంటూ వచ్చిన ఆ జీవితంలో అద్భుతమైన ఒక రిజల్ట్, అద్భుతమైన ఒక బహుమానం దేవుని దగ్గర నుంచి పొందుకున్నాను. నా ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఏడిస్తే సరిపోదు, నీ ఏడుపు ప్రార్థనగా మారాలి. దేవుని సముఖములో నీ యొక్క మాట కన్నా నీ కన్నీళ్ళు ఎక్కువగా ప్రార్థన చేయాలి. నీ మాట కన్నా, నువ్వు పలికే మాటల కన్నా నీ కళ్ళ నుండి కారే కన్నీళ్ళే చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. అది నీకు తెలియదు. అందుకే భక్సింగ్ గారు ఒక మాట అంటాడు, నా ప్రార్థనలో నేను మాటల కంటే కూడా నా కన్నులతో నేను ఎక్కువగా ప్రార్థన చేస్తానని చెప్పి. కనుక ఒకసారి ఆలోచన చేయండి. నా ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఎలాంటి ప్రార్థనలో మనం ఉంటున్నాం, ఎలాంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం? కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? పరిస్థితి బాగలేనప్పుడు నీ జీవితాన్ని మార్చగలిగినది కన్నీటి ప్రార్థన. కనుక దేవుడు ఒక ఈ నెల వాగ్దానము, వారు ఏడ్చుచూ వచ్చుతారు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్.